పల్లికొండ కృష్ణుడి దేవాలయం అని ఒక పురాతనమైన గుడి ఉంది. ఆ గుడి లోపల చాలా కాలంగా మూసి ఉన్న ఒక గదిని తెరిచి చూశాను. ఆ గదిలో చెదలు పట్టేసిన తాళపత్రాలు, తామ్రపత్రాలు దొరికాయి. ఆ తాళపత్రాన్ని ఎక్స్పర్ట్స్కి ఇచ్చి డీకోడ్ చేయించాను. దాంట్లో పల్లికొండ కృష్ణుడి ఆలయంలో ఒక పెద్ద రహస్య గది ఉన్నట్టు తెలిసింది. గర్భగుడిలోనికి ఎవరికీ ప్రవేశం లేదు. కాదని వెళితే పిచ్చి పడుతుంది, ఒక్కోసారి ప్రాణానికే ప్రమాదం. ఈ గుళ్ళో మన ఊహకందని ఎన్నో అతీంద్రియ శక్తులు ఉన్నాయి తమ్ముడు. ఏంటి సార్ మీరు దయ్యాల కథలు చెప్తున్నారు? గుడి లోపల ఎందుకు అలా జరుగుతుంది? ఆ గుడి గురించి ఏమో కదిలిందండి, అందుకే గుడి ఎలా ఉంటుందో చూడడానికి వెళ్ళానంతే. ఆ కథల్లో నువ్వు కూడా కలిసిపోతావు. ఎవరైనా కృష్ణుని వస్తువుకు దగ్గరగా వెళ్లే ప్రయత్నం చేస్తే వాళ్ళని వెతికి మరీ కిరాతకంగా చంపేస్తారు. ప్రతిసారి ప్రశ్నకి సమాధానం కోసం ప్రయత్నించకూడదు. కొన్నిసార్లు అది ప్రాణానికే ప్రమాదం. ప్రశ్నని ప్రశ్నలో వదిలేయడం కన్నా ప్రాణాలు వదిలేయడం బెటర్ మేడం. కార్తికేయ, ఈ కార్యానికి వైద్యుడైన శ్రీకృష్ణుడు ఎంచుకున్న మరో వైద్యుడు నువ్వే. ప్రాణత్యాగం చేసే తెగింపుంటేనే దానిని పొందగలం. ఈ సీక్రెట్ డోర్ నాగబంధంతో మూయబడుంది. అది గరుడ మంత్రం చదివితే తెరుచుకుంటుందని తాళపత్రాల్లో ఉంది. సార్, దేవుణ్ణి పూజించడం కన్నా అర్థం చేసుకోవడం అవసరమని నాకు మిమ్మల్ని చూసిన తర్వాత తెలిసింది సార్. ఇది నేను జీవితాంతం గుర్తుపెట్టుకునే విషయం.